హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? సో మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి నా డైలీ రొటీన్ బ్లాగ్స్తో పాటుగా బోర్డని నాకు తెలిసిన యూస్ఫుల్ విషయాలన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో ప్రస్తుతానికి అసలు ఎక్కడికి వెళ్తున్నానంటే, ఆదివారం రోజు మామూలుగా ఇంట్లో కొంచెం లేట్గా లెగుస్తాము. అలా 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 పనులన్నీ చాలా క్యాజువల్గా అయిపోతాయి. సో సాయంత్రం అయ్యాక కొంచెం అట్లా బయటకు వెళ్ళినట్టు ఉంటుంది. కొద్దిగా ఇంట్లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి ఈయన్ని అడిగి మాకు దగ్గరగా ఉన్నటువంటి సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఏదో పెద్ద ఊరు వెళ్తున్న ఫీల్ ఉంది నాకైతే. ఆ ఇంట్లోంచి కదలడమే చాలా తక్కువ. బట్ కొన్ని ఐటమ్స్ కాస్త ఫ్రీజర్లో పెట్టుకునేవి ఇలాంటివి కావాలన్నప్పుడు మాత్రం ఈయనకి చెప్పను. ఒకటి చెప్తే ఒకటి తెస్తారు. వాటిలో రకరకాల వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి తెచ్చిన దాన్ని మళ్ళీ రిటర్న్ ఇవ్వరు. మీలో ఎవరైనా ఇలా చేస్తారా? మీ హస్బెండ్స్ చెప్పండి. తెస్తారు, అది నాకు ఇది కాదు, నాకు ఇలాంటిది కావాలంటే సరే ఈ ఒక్కసారికి వాడేసుకొని నెక్స్ట్ టైం చూద్దాం అంటారు. ఇక మళ్ళీ అది అయిపోగొట్టి మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఆ రిస్క్ లేకుండా చక్కగా నాకు కావాల్సినవన్నీ ముందే వాట్సాప్లో నా నెంబర్కి నేను మొత్తం లిస్ట్ పంపించేసుకున్నాను. సో అది క్రాస్ చెక్ చేసుకుంటూ ఒక్కొక్కటి చూసుకుని తెచ్చేసుకోవచ్చు అని. అండ్ ఆయిల్ అయితే ఇదొక్కటే తీసుకున్నాను. సో మొత్తానికైతే షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పుడే ఆనియన్స్ బ్యాగ్స్ ఉంటాయి. రిలయన్స్లో ఏంటంటే ఆనియన్స్ అన్నీ ఒక ప్యాకింగ్ ఒక చోట పెడతారు. సో ఒకటి తెచ్చేసుకున్నాం అనుకోండి, చాలా రోజులు వస్తాయి అని చెప్పేసి ఒకటి ప్యాకెట్ మొత్తం తెచ్చేసుకున్నాను. ఉల్లిపాయలతో మనకి ఎప్పుడు అవసరం ఉంటూనే ఉంటుంది. ఎక్కువ ఉన్న నష్టం ఏం లేదులేండి. అండ్ ఈ పక్క పొగేంటబ్బా అనుకున్నాను. రైస్ మామూలుగా నేను కుక్కర్లో పెడుతూ ఉంటాను కదా. సో ఆల్రెడీ రైస్ ఉంది. నేను తినొద్దు అనుకున్నాను నైట్. మా హస్బెండ్ తినేశారు. తేజ్ వరకు మాత్రమే కొంచెం రైస్ పెట్టాను. అండ్ ఈ డేట్స్ మీకు చూపించాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే చాలా చాలా బాగుంటాయి. ఇంకా మొత్తానికైతే ఒక్కొక్క ఐటెం అలా తీస్తూ ఉన్నాను అనమాట. ఈసారి ఎక్కువ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే ఐటమ్స్ తీసుకొచ్చానంటే ఏంటి, స్వీట్ కార్న్, బఠానీ, అవి మనం కూడా తెచ్చి స్టోర్ చేసుకోవచ్చు. కానీ అలా స్టోర్ చేసుకోవడానికి కొంచెం ప్రాసెస్ ఉంటుందండి. అలా చేసి స్టోర్ చేసుకోవచ్చు. బట్ మనం అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం కదా. వీళ్ళ దగ్గర అయితే నీట్గా ప్రాసెస్ చేసి మంచిగా ప్యాక్ చేస్తారు కాబట్టి మనకి ఏదైనా రెసిపీ, నేను మెయిన్గా ఏంటంటే వెజిటేబుల్ పలావ్లో నాకు స్వీట్ కార్న్ అలాగే ఈ బఠానీ ఎక్కువ ఇష్టం అనమాట. ఎంత ఎండిన బఠానీలు మనం నానపెట్టి బాయిల్ చేసుకుని ఆ మంచి న్యాచురల్ కలర్ అనేది రాదనమాట. సో మార్కెట్లో కొనుక్కునే కంటే కూడా ఈ ఫ్రోజన్వి తెచ్చుకోవడం బెటరు. మనకి టేస్ట్ అండ్ అపీరెన్స్ కూడా ఫుడ్ చేసింది మంచి కలర్ఫుల్గా ఉన్నప్పుడు మంచిగా తినబుద్ధి అవుతుంది. అందుకని కొన్ని తెచ్చుకున్నాను. అండ్ కొన్ని కూరగాయలు కూడా ఇవ్వండి, బేబీ కార్న్ కనిపించాయి, అవి తీసుకున్నాను. పండు మిర్చి కూడా వచ్చాయి, అవి తీసుకున్నాను. అండ్ చిలకడ దుంపలు మై ఆల్ టైమ్ ఫేవరెట్. అవి దొండకాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ ఒక కట్ట తోటకూర అంతా మొత్తం వాడిపోయి ఉంటే అది ఒక్కటే ఉంది. సాయంత్రానికి కొంచెం కూర తక్కువ ఉంది, చేస్తే అది చేద్దాము అన్నట్టుగా తీసుకొని. అండ్ ఈ అరటి పువ్వుది కర్రీ కూడా చాలా మంచిది అని విన్నాను, కానీ నేనైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు తినలేదండి. ఇది ఫస్ట్ టైం తీసుకోవడము. సో ట్రై చేయాలి. ట్రై చేశాక మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ ఫారెన్ ఆరెంజెస్ ఉంటాయి చూడండి, ఇవి ఎప్పుడో ఒక్కసారి తిన్నాను, కానీ టేస్ట్ చాలా చాలా బాగున్నాయి. అండ్ అరటికాయ కూడా ఎప్పుడు మిస్ అవ్వకుండా చూసుకోండి. అండ్ ఈ యొక్క ములక్కాయలు అయితే ఒక్కొక్కటి 9 రూపాయలంట. కౌంటర్ దగ్గర అబ్బాయి అడిగాడు వేయాలా అండి అని చెప్పి, పర్లేదు వేయండి అన్నాను. ఇంత లావుగా కాకుండా లేతగా బాగున్నాయి. సో సాంబార్లో వేసుకున్న, మనం టమాటా కర్రీలో వేసుకున్న చక్కగా లేతగా ఉన్నాయి కాబట్టి మంచిగా మగ్గిపోతాయి. అసలు తింటుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకా ఈ స్వీట్ పొటాటోస్, చిలకడ దుంపలు బేక్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా ఒక్క మ్యాగీ ప్యాకెట్ ఒక్కటి తెస్తాను. నిజంగా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇంట్లో కావాల్సినవి మాత్రమే కొనుక్కురావడం ఎంత కష్టం అంటే, అక్కడ ఒక పక్కన కూల్ డ్రింక్స్ టెంప్ట్ చేస్తుంటే, ఒక పక్క చిప్స్ ప్యాకెట్స్, ఒక పక్క అన్నీ ప్యాకేజ్ చేసి వండి ప్యాక్ చేసిన చక్రాలు, మురుకులు, మళ్ళీ హల్దీరామ్స్ కంపెనీకి సంబంధించిన రకరకాల మిక్స్చర్స్. ఎంత టెంప్టింగ్ ఉంటుందంటే వాటి మీద చెయ్యి వెళ్ళకుండా మనకి ఇంట్లో కావాల్సినవి మాత్రమే కొనుక్కురావడం, ఎస్పెషల్లీ కూల్ డ్రింక్స్ భలే భలే కష్టం అనమాట. అండ్ ఇంకా ఒక కౌంటర్ అంతా రకరకాల నూడిల్స్, ఒక కౌంటర్ అంతా బిస్కెట్స్, ఒక కౌంటర్ అంతా చాక్లెట్స్.
ఐ ఫీస్ట్ లాగా ఉంటుందన్నమాట. నిజంగా కొంచెం రిలాక్స్ కూడా అనిపిస్తుంది నాకైతే సూపర్ మార్కెట్కి వెళ్తే. మరి మీకు ఎలా ఉంటుందో నాతో కామెంట్స్లో చెప్పండి. ఇవన్నీ కూడా ఫ్రీజర్ ఐటమ్స్. నాకు మెయిన్గా మిల్క్ ప్రోడక్ట్స్ అంటే చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో పాలు, పెరుగు, నెయ్యి, బటర్ అంటే వెన్నపూస ఇవన్నీ కూడా నచ్చినవి. అండ్ ఇప్పుడు చీజ్, ఆ చీజ్లో కూడా గ్రేటెడ్ చీజ్ తీసుకున్నాను. అదేంటంటే బ్రెడ్ స్లైసెస్ మీద పెట్టుకొని మనం చక్కగా ఓవెన్లోనో ఎయిర్ ఫ్రైయర్లోనో పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా టోస్ట్ అయిపోతుంది. మినీ పిజ్జాస్ లాగా చేసుకొని తినొచ్చు. అలాగే చీజ్ బ్లాక్ ఒకటి తీసుకున్నాను. చీజ్ స్లైసెస్, బ్రెడ్కి ఇది కాకుండా జస్ట్ చీజ్ స్లైసెస్ అన్నీ కూడా 3 రకాల చీజు, బటర్ తీసుకున్నాను. అమూల్ బటర్ చిన్నగా ఉంటాయి. ఎస్పెషల్లీ పాప్కార్న్ చేయడానికి సింపుల్గా కరెక్ట్గా ఒకటి సరిపోద్ది అనమాట. క్వాంటిటీ వైజ్గా చాలా బాగుంటుంది వాడు చేసే డివిజన్ మెథడ్ అనేది. సో అలా అవన్నీ తీసుకొని మంచిగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఓ పెద్ద పంచవర్ష ప్రణాళిక వేసినట్టుగా ఏం ఆలోచిస్తున్నా అంటే, ఇవి కొద్దిగా సరుకులు తెచ్చినవి డబ్బాల్లో పోయాలి. కాకపోతే ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. నిదానంగా కొంచెం ఉన్నాయి. అవి అయిపోగానే ఇవి ఫిల్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి డబ్బాల్లో ఫిల్ చేయడానికి కంగారు పడకుండా వాటిని ఒక్కొక్క బాక్స్లో పక్కనే ఉన్న ఖాళీల్లో తోసేస్తున్నాను. ఉంది కదా ఖాళీ అని తోసేసాను అనుకోండి, ఒక్క వస్తువు తీసుకోవడానికి నేను అందులో ఉన్నవన్నీ తీయాలి. కానీ ఆ ప్రాబ్లం లేకుండా మీ అందరికీ చెప్పాను కదా, ఒక్కొక్క కలర్ బాక్స్లో ఏమేమి ఉన్నాయో నేను పేపరు ఏ బాక్స్కి ఆ బాక్స్ పేపర్ మెయింటైన్ చేసుకుంటాను. సో దేంట్లో ఏది పెట్టేస్తున్నానో అది ఆ కలర్ బాక్స్ పేపర్లో రాసేస్తున్నాను అనమాట. సో నాకు ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు ఆ ఐటమ్ ఏ బాక్స్లో ఉందనేది జస్ట్ ఒక 2 సెకండ్లు ఒక డబ్బా తీసి దాంట్లో అన్నీ తీసేసి వెతికి నానా గందరగోళం చేసే బదులు ఆ 2 నిమిషాల టైము ఆ బుక్ జస్ట్ అట్లాగా తిరిగేసి ఆ ఐటమ్ ఏ బాక్స్లో ఉందో చూసుకుని ప్రశాంతంగా అదొక్కటి ఓపెన్ చేసి తీసుకుంటే చాలా చాలా పీస్ఫుల్గా, అనవసరమైన క్లమ్జీ హడావిడి లేకుండా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. నాకు అది బాగా నచ్చింది. సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఈ ప్రాసెస్సే ఫాలో అయిపోతున్నాను అనమాట. మీరు కూడా ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి అది ఫ్రిడ్జ్కి స్టిక్ మ్యాగ్నెట్స్ అట్లా వాడుతూ ఉంటారు చూడండి. దాంట్లో కూడా ఇంట్లో ఏమైనా సరుకులు అయిపోయినప్పుడు మనం మర్చిపోకుండా షాపింగ్ చేసేటప్పుడు మిస్ అవ్వకుండా తెచ్చుకోవాలి అంటే ఒక చిన్న లిస్ట్ లాంటిది పెట్టుకొని దాని మీద కూడా ఇంట్లో పలానాది కావాలనగానే రాసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనం ఎప్పుడన్నా ఒక వారానికో 10 రోజులకో బయటికి వెళ్ళేటప్పుడు ఆ లిస్ట్ అంతా వెరిఫై చేసుకొని అమ్మయ్య ఇవి షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా అప్పటికి ఇంకేం కావాలా అవి ఒక లిస్ట్ రాసేసుకుని వెళ్తే ఏవి మిస్ అవ్వకుండా, అరే ఇది మర్చిపోయానే అని మళ్ళీ ఇంటికి వచ్చి తల బాదుకోకుండా ప్రశాంతంగా అన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఒకటి తీసుకోవాల్సింది ఉంది, బట్ దానికోసం మళ్ళీ దూరం వెళ్ళాలి. మేము ఒక షాప్లో తెచ్చుకుంటాము. ఇక ఒక చోట అలవాటు అయితే వాళ్ళు ఎంత రేట్ అయినా చెప్పండి, కొంచెం అలవాటు పడతాం కాబట్టి అక్కడే వెళ్తాం కదా. సో అందుకని చెప్పేసి అక్కడ కానీ లేదంటే మా వారికి చెప్తాను, సరే నేను తర్వాత తెస్తానులే అన్నారని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇవన్నీ సర్దేసుకున్నాను. ఇంకా మెయిన్గా పల్లీలు చట్నీలు ఏమో కానీ రోజు నైట్ నానబెట్టి తేజుకి నేను మిల్క్ షేక్ చేస్తాను కదా, దాంట్లో కూడా వేస్తాను. అందువల్ల మొత్తానికైతే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఫిల్ చేసేసుకున్నాను. అండ్ ఎంత లేతగా ఉన్నాయంటో ములక్కాయలు, వాటిని ఒక్కరోజు బద్ధకం చేసి బయట పెడితే మాత్రం కంప్లీట్గా వాడిపోయి అసలు తొక్క తీయడానికి కూడా పనికిరావు. వాటిని చూస్తేనే అరే అంత వృధా చేసావా అనిపిస్తుంది. ఒక్కొక్కటి 9 రూపాయలు పెట్టి తెచ్చుకున్నాను. అండ్ ఇవన్నీ వచ్చేసి మీకు చెప్పాను కదా, ఏంటది అది ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలతో జెల్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ జెల్ అనేది ఒక పెద్ద ప్రాసెస్ అండి. సో ప్రతిసారి చేయకుండా ఒకసారి ఓపిక్గా చేసుకొని నేను పెట్టుకునే హెయిర్ ప్యాక్ అప్పుడు అవసరం అవుతుందని చెప్పేసి ఇలాగ ఫ్రీజర్లో పెట్టేసేసాను. అవన్నీ కూడా రెడీ అయిపోయినాయి. సిలికాన్ దాంట్లో ఎంత నీట్గా వచ్చినాయో ఈ ప్లాస్టిక్ దాంట్లో మాత్రం అతుక్కుపోయి ఉంటాయి అనమాట. బాది మొత్తానికైతే అన్నీ తీసాను. వీటన్నిటిని జిప్-లాక్ బ్యాగ్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటాయి. అవసరమైనప్పుడల్లా తీసుకొని చక్కగా ఆ జెల్ని మనం హెయిర్కి పెట్టుకోవడమా, ప్యాక్లో వేసుకోవడమా చేసుకోవచ్చు. సో ఇదొక్కటి కొంచెం ముందు చూపుతోటి చేసేసి పెట్టుకున్నాను అనమాట. పెద్ద యుద్ధం చేసి మొత్తానికి అవన్నీ తీశాను. సిలికాన్ అయితే ఒక క్షణంలో అలా వదిలేసింది. మనకి ఎంత తేలిగ్గా ఉందో అనిపించింది. అవి మామూలుగా చాక్లెట్ మౌల్డ్స్, ఒకటి వచ్చేసి కుల్ఫీ అంటున్నాను, ఐస్ క్రీమ్ మౌల్డ్, ఇంకోటి వచ్చేసి అది కూడా చాక్లెట్దే అనుకుంటా. వాటిలో ఫిల్ చేసి పెట్టాను. ఇది ఒక్కటి ఉంది కదా గుడ్లుది, యాక్చువల్గా అవి మీకు ఇందాక చూపించింది. లాస్ట్గా మిగిలింది ఒక చిన్న గిన్నెలో పోసేసి పెట్టాను. మొత్తానికి అన్నీ అయితే రెడీ అయినాయి.
ఇంకా మనకు కావాలన్నప్పుడల్లా అవిసె గింజలతోటి జెల్ అనేది రెడీగా ఉంటుంది. అండ్ హెయిర్ గ్రో అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందంట అండి. అవిసె గింజలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అది హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది అని కూడా ఉంది. కాబట్టి కొంచెం కష్టపడైనా ఇష్టంగా చేసుకున్నాను నా కోసం. ఇంకా ముందు ఈ ములక్కాయలు వేస్ట్ అయిపోకుండా వీటిని కూడా కట్ చేసి మనము తొక్క తీసేసి బాక్స్లో స్టోర్ చేసుకుంటే కూరలోకైనా సాంబార్లోకైనా టక్మని అలా తీసుకుని ఇట్లా వాడేసేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ రోజులు ఉంచాలనుకుంటే మాత్రం బాక్స్లో టిష్యూ వేసుకొని నేను ఒక 1-2 డేస్లో ఏదో ఒక కూరలో వాడేద్దాము అన్నట్టుగానే జస్ట్ మామూలుగా తొక్క తీసేసి బాక్స్లో అయితే స్టోర్ చేశాను. ఆకుకూరలు ఒకటి ఇలాంటి మునక్కాయలకి పైన తోలు తీయడం ఇలాంటివి ఏంటంటే వంట చేసే టైంలో చాలా సమయం తీసుకున్నట్టుగా మనకి హడావిడి అయిపోతుంది అన్నట్టు అనిపిస్తాయి. వీటిని కొంచెం మనం ఇలాగా రెడీ చేసేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే పని చేసేటప్పుడు చాలా త్వరగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవ్వండి ఎంత లేతగా బాగున్నాయి అంటే చూస్తుంటే అలా పచ్చిగా తినేయాలనిపించింది. నాకు అంత మంచిగా వచ్చేసింది తోలు కూడా, చాలా పర్ఫెక్ట్గా తీసేసాను అనమాట. అండ్ ఈ ఆకుకూర ఎంత పడిందో కానీ ఒక కట్ట మంచిగా ఉంది. సాయంత్రానికి తేజుకి నేను యాక్చువల్గా అయితే ఫ్రైడ్ రైస్ చేశానులేండి, కాకపోతే ఆకుకూరైనా వండుదాము అన్నట్టుగా తీసుకున్నాను. ఏదో ఒకటి రోజు వండాలి కదా అనేసి ఆకుకూరని ట్రై చేస్తున్నాను. ఈ 5th ఫ్లోర్లో ఉండడం వల్ల అసలు ఎవరైనా వచ్చినా కూడా బాబు కొంచెం ఆగు అని చెప్పే లోపలే వాళ్ళకి మన వాయిస్ వినపడదు. కొంచెం డబ్బులు ఏవో తెచ్చుకోవడానికి లోపలికి వెళ్ళేసరికి వాళ్ళు మయమైపోతున్నారు. అందుకని ట్రై చేస్తున్నాను అనమాట. పాసిబుల్ అయినప్పుడు వెళ్ళేసరే ఒక కట్టో 2 కట్టలో తీసుకొని వండుతూ ఉన్నాను. చక్కగా లేతగా బాగుందనమాట, చూడంగానే నచ్చింది. అందుకని చెప్పేసి సరే అది కొంచెం టమాటా వేసి మనము ఫ్రై లాగా చేసుకోవచ్చు, లేకపోతే పప్పులో వేసుకోవచ్చు, ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతుందిలే అని చెప్పేసి తీసుకుని వచ్చాను. ముందైతే అది అసలే వాడిపోయి ఉంది, ఇంకా అంత గజిబిజిగా మొత్తం అంత వేస్ట్ అన్నీ ఉంటే మనం వండే టైంకి అవన్నీ కుళ్ళిపోయి ఇంకా గలీజ్ అయిపోతుంది, మొత్తానికి పడేస్తాం అని చెప్పేసి దాన్ని కూడా కొంచెం క్లీన్ చేసేసుకున్నాను. ఈ పనులన్నీ ఏంటంటే ఎన్ని రోజులు చేసినా ప్రతిరోజు ఏదో ఒక దానికి మనకి వర్క్ అనేది ఉంటూనే ఉంటుంది అనమాట. చేసుకోవాలి, చేసుకుంటూ ఉంటే మనం కిచెన్లో కుకింగ్ అనేది కొంచెం ప్రశాంతంగా ఇష్టంగా చేసుకోవచ్చు అనమాట. బోర్ అని అనిపించదు మనకు, అది మెయిన్గా అయితే. సో అదండి మొత్తం ఫైనల్గా అయితే ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి అసలు ఈ తోటకూర ఎంత పడిందా అని చూద్దామని గుర్తొచ్చి బిల్లులో చూస్తుంటే నాకు ఎక్కడా కనిపించలేదు. సరే ఇక తర్వాత వెతుకుదాంలే అని చెప్పేసి మొత్తానికి అయితే వదిలేశాను. అది ఏం రాశాడో ఎంత వేసాడో మరి నాకైతే అర్థం కాలేదు. సరేలే అని చెప్పేసి సీరియస్గా చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా దొరకలేదు నాకు ఎంత పడిందో చూద్దామంటే, ఇంకా తర్వాత చూద్దాంలే అనేసి ఇక గుర్తుగా అది అక్కడే ఫోల్డ్ చేసి పెట్టాను. ఎందుకంటే మనకు కొంచెం ఖాళీ ఉన్నప్పుడు నిదానంగా వెతుక్కోవచ్చు కదా, అంతే. ఇదిగోండి ఓ పక్కన రైస్ పెట్టాను, చక్కగా అయిపోయింది. చిన్న చిన్న గిన్నెల్లో భలే వండుతారు మీరు అంటూ ఉంటారు, కొంచెం కొంచెం చేస్తూ ఉంటామని. ఇక్కడ ఏంటంటే నేను వంట అందరికీ ఒక్కసారి చేయనండి. మార్నింగ్ టైంలో ఏదైనా కూర చేయాలి సింపుల్గా టైంకి లేట్ అవ్వకుండా అయిపోవాలంటే తేజు వరకు చేసి పంపించేస్తూ ఉంటాను. అన్నం కూడా తనకి సరిపడంత మాత్రమే వండుతాను. తర్వాత ఆఫ్టర్నూన్ నేను వండుకుంటాను. ఒక్కొక్కసారి ఏంటంటే ఈయన వస్తాను అంటారు, ఒక్కొక్కసారి రాను అంటారు. అలాంటప్పుడు నాకు నా వరకు ఏది సింపుల్గా అయిపోద్దో అది మాత్రమే చేసుకుంటాను. మళ్ళీ అవసరమైతే డిన్నర్ టైంకి మళ్ళీ కుకింగ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో సింపుల్గా అయిపోయేది వండుతూ ఉంటాను. కాకపోతే ఏ రోజు ఎవరి పనుల వల్ల ఒకటి తగ్గారా ఒకళ్ళు పెరిగారా అనేది మీకు నేను ప్రతిసారి అప్డేట్ చేయలేను. కాబట్టి నా రెసిపీస్ అన్నీ కూడా 2 టైమ్స్గా వంట చేయడం వల్ల కొంచెం కొంచెంగానే కనిపిస్తాయండి. అదే మొత్తం మీద సాయంత్రం కూడా చేసే పని లేకుండా ఉండాలంటే ఉదయాన్నే ఒక కూర కొంచెం పప్పు లేదంటే ఇంకేదో ఒకటి పచ్చడో చేసేస్తే పొద్దున పూటే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అబ్బో ఈవిడ చాలా చేసింది వంటలో అన్నట్టుగా కనిపిస్తుంది. నేను మ్యాక్సిమం పిల్లలు ఇష్టంగా అన్నం వదిలేయకుండా తినేలాగా తనకి నచ్చిన వేరియేషన్లో రైస్ రెసిపీస్ లాంటివి చేసి పంపించడం వల్ల అక్కడ మీకు ఎక్కువ కూర అనేది కనిపించదు. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఆఫ్టర్నూన్ ఒకవేళ ఈయన రాకపోతే నేను సింపుల్గా అయిపోయేది ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను. సో నా వీలుని బట్టి షూట్ చేస్తూ మీకు చూపిస్తూ ఉంటాను. సో అందరికీ కలిపి ఒకసారి చేయను. అండ్ ఇది కూడా నైట్ కూడా నేను ఇప్పుడు అన్నం వండాను కదా, ఆ తోటకూర తీసి వండుదాం అన్నాను కానీ ఒక్కొక్కసారి నైట్ టైము ఆకుకూర తినకూడదు అన్నట్టుగా ఏదో పాయింట్ గుర్తొచ్చింది. సరే అని చెప్పేసి క్యారెట్ కొంచెం ఉల్లిపాయ ఫ్రై చేసి ఒట్టిగా వేపుడులా చేసాం అనుకోండి వాళ్ళకి నచ్చదు. అందుకని చెప్పేసి దాంట్లో
ఫ్రైడ్ రైస్ మసాలా, అది కూడా కొంచెం స్పైసీ ఫ్రైడ్ రైస్ మసాలా వేసాను అనమాట. దానివల్ల మంచి డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. మనం సింపుల్గా చేసినా కూడా టేస్ట్ ఫ్లేవర్ బాగుంటాయి. పిల్లలు వద్దనకుండా తింటారు. ఇంకా కొత్తిమీర పెట్టింది పండిపోయినట్టుగా అయిపోయింది, వేయలేదు. కానీ అది మంచిగా ఉంటే ఇలా ప్రిపేర్ చేశాక లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తే రైస్ ఇంకా బ్యూటిఫుల్గా వైట్ కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ అంటూ భలే కనిపిస్తుంది. సో ఫైనల్గా అయితే ఇదిగోండి ఇలాగ డిన్నర్ తన వరకు ప్రిపేర్ చేశాను. అండ్ ఇందాక చెప్పాను కదా, మా వారు ఆల్రెడీ డిన్నర్ ఫినిష్ చేసేసారు. సో చాలా చాలా బాగుంది. ఇదండి ఇవాళ నా యొక్క రొటీన్. ఇంకా మిగిలినవన్నీ సర్దేసుకుని హ్యాపీగా నిద్రపోవడమే అనమాట. నచ్చిందా మరి? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.